సౌ విష్ణు చక్ర పరీక్షితౌ. ఆయన పడుకున్నప్పుడు ఆయన భుజాల వంక చూస్తే ఐరావత విషాణాగ్రై, ఐరావతం కుమ్మడం వల్ల దాని యొక్క ఆ దంతములు కోసుకుని దెబ్బలు మానినటువంటి దెబ్బల మచ్చలు కనపడుతున్నాయి. ఆపీడన కృతవ్రణౌ, అలా దెబ్బలు తగిలిన పుళ్ళు మచ్చలు పడున్నాయి. వజ్రోల్లిఖిత పీనాంసౌ, ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే తగిలినటువంటి దెబ్బల మచ్చలు. విష్ణు చక్ర పరీక్షితౌ, శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం పెట్టి కొడితే తెగినటువంటి దెబ్బ, దాని మచ్చ. వాడు గొప్పగా చెప్పుకునేవాడు. వీళ్ళందరూ ఎందుకు కొడతారు? ఇప్పుడు ఏమిటండి మీకు అవన్నీ అన్నారనుకోండి, ఇది ఏలూరు పోలీస్ స్టేషన్లో కొట్టారు, ఇది మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో కొట్టారు, ఇది ఒక ఎస్పీ గారు కొట్టారు అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఆయన్ని ఏమంటారు? అబ్బా ఎంత గొప్ప గొప్ప వాళ్ళు కొట్టారండి అంటారా? అంటే వీడు చాలా పెద్ద దొంగ అయి ఉండాలనుకుంటారా? అది దాని అర్థం. సుందరకాండలో మహర్షి చెప్పే విషయాలు అంత చిత్రంగా ఉంటాయి. ఇంద్రుడు కొట్టాడు, విష్ణువు కొట్టాడంటే వీడు ఎంత తప్పుడు పనులు చేసి ఉంటాడో. లేకపోతే ఎందుకు కొడతారు? స్థితికారుడు, ఇంద్రుడు వాళ్ళు ఎందుకు కొడతారు? కొట్టినా చావలేదంటే వీడి తపస్సు ఎంత గొప్పదో. కాబట్టి ఇంత తపస్వి చావాలంటే, లోకంలో ఇంత దురాత్ముడు చావాలంటే ఇంద్రుడి చక్రం చంపలేకపోయింది, ఇంద్రుడి వజ్రం చంపలేదు, విష్ణువు చక్రం చంపలేదు, ఐరావతం యొక్క దంతం చంపలేదు, ఒక మహాపతివ్రత కన్నీళ్లు చంపేసాయి.